క్రీస్తు పరిశుద్ధ నామమున చేరివచ్చిన మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మరి దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నానండి. యెషయా 55:10-11 వచనాలు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలం చేయును. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. మరి మాటలు దేవుడే స్వయాన మరి యెషయా ప్రవక్త ద్వారా పలుకుతున్న మాటలుగా మనం చూస్తున్నాం. మరి ఆయన చేసే కార్యాలలో ఏదైనా విఫలం అవుతుందా అండి? అన్ని సఫలమే కదా. ఖచ్చితంగా ఆయన నోట నుండి వచ్చే ప్రతి వచనం కూడా మరి అది నిష్ఫలముగా వెనకకు పోదు. తప్పకుండా ఆ మాట ఏదైతే ఆయన పలుకుతాడో అది దానిని నెరవేర్చి కార్యాన్ని సఫలం చేసే మాటగా మనము చూస్తున్నాం. దేవునికే మరి మహిమ చెల్లిద్దాం. మరొక మాట కూడా అంటున్నాడు యెషయా 45వ అధ్యాయంలో కూడా చూస్తే 45:23 రెండవ భాగం 45:23 రెండవ భాగం. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. ఏమిటా మాట? 22వ వచనం. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఆయన వైపు చూసి రక్షణ అందరికీ. ఎవరికండి పిలుపు? భూదిగంత నివాసులారా. రక్షణ భూ ప్రజలందరికీను, మరి కేవలము ఒక ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రమే కాదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను తన కొరకు ఏర్పరచుకున్న మాట వాస్తవమే. కారణం, వారి ద్వారా దేవుడు తనను ప్రపంచమంతటికీ తెలియబడ చేయాలని, ఆయనే నిజమైన దేవుడని వారి ద్వారా ఆయన తెలియబడాలని. అయితే ఇశ్రాయేలు ప్రజలు నెరవేర్చాల్సిన ఈ కార్యమును యేసయ్యనే మెస్సయ్యగా, తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశమును అనగా రక్షణ కార్యమును శిల్వ మరణము ద్వారా నెరవేర్చి మరి ప్రజలందరికీ తన ద్వారా తండ్రి అయిన దేవునిని చూపించాడు. విశ్వసించుటకు, వెంబడించుటకు, పరలోకం చేరుటకు, మరి యూదులతో పాటు అన్యజనులమైన మనకందరికీ సమాన వారసుల మగునట్లు రక్షణను కల్పించాడు. దేవుని యొక్క ఈ గొప్ప ఉద్దేశమును బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిద్దాము. ఇంకా కొన్ని రెఫరెన్సెస్ మీరు తర్వాత అయినా చూడొచ్చు. రోమా 11:11, ఎఫెసీ 3:6, ఫిలిప్పీ 2:10 ఇలాగన మరి మనకందరికీ కూడా ఆయన రక్షణను కలుగజేయుట దేవుని యొక్క మొదటి ఉద్దేశము. అందరిని బట్టి మనం రక్షించబడ్డాము, నీతిమంతులముగా పరిశుద్ధులముగా కూడా తీర్చబడ్డాము. అంతేనా? యేసయ్యకు శిష్యులముగా కూడా చేయబడ్డాము. అవును.
ఇప్పుడు మన ఎడల ఆయనకున్న ఉద్దేశము లేదా ఆయన చిత్తము, ఆయన ఆజ్ఞ కావచ్చు, మరి అది ఏదైతే ఇప్పుడు మన ఎడల ఆయనకున్నది అంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామంలోనికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. మత్తయి సువార్త 28, 19, 20 వచనాలలో మనం ఈ మాటలు ఆయన ఆరోహణమవుతూ శిష్యులకిచ్చిన ఆజ్ఞ కావచ్చు. అది ఆయన ఉద్దేశం. మనం ఎవరిప్పుడు శిష్యులమే. సో మన ఎడల దేవునికి ఉన్న ఉద్దేశము ఇదిగో, మనము ఏం చేయాలి ఇప్పుడు? ఆ సంగతులన్నీ కూడా మనకేమైతే తెలియబడ్డాయో, ఆజ్ఞాపించబడ్డాయో వాటన్నిటినీ కూడా మరి మనం బోధించే వారికి వారు గైకొనవలనని వారికి ఏం చేయాలి? బోధించాలి అంటున్నారు. సో ఈ రోజు యొక్క అంశము కూడా దేవుని ఉద్దేశములు, మన నిర్ణయం. రెండవదిగా చూస్తున్నాం. మొదటిగా మనం చూసాము దేవుని యొక్క ప్రణాళిక, రక్షణ ప్రణాళిక. మరి అది ఆత్మానుసారమా, శరీరానుసారమా, ఏ రీతిగా అనేది మనం పోయిన వారంలో ధ్యానించుకున్నాం. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశము, ఆయన చిత్తము ఏమండి? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా, రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది మన పట్ల? మనము వెళ్ళి మరి సమస్త జనులను శిష్యులనుగా చేయాలి. మనం శిష్యులమైతేనేగా మొదట అది శిష్యులం, రక్షించబడ్డాము, విశ్వాసులం అంటాము, కరెక్టే. మరి ప్రమోషన్ శిష్యులుగా. ఇప్పుడు మన నిర్ణయము క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటించుట, బోధించుట, శిష్యులనుగా చేయుట. ఈ నిర్ణయాన్ని క్రియల్లో పెట్టాలంటే పరిశుద్ధాత్మ లేనిదే మనము ఏమీ చేయలేము. పరిశుద్ధాత్మ చేతనే మనం వాడబడే వారముగా ఉన్నప్పుడే, ఉంటేనే మరి మనము ఈ కార్యాన్ని ప్రకటించుట గాని, బోధించుట గాని, శిష్యులనుగా చేయడం గాని, మరి శిష్యులు ఆనాడు పరిశుద్ధాత్మను పొందిన తర్వాతనే ఆ కార్యాన్ని వారు చేశారు. ఈ రోజు కూడా నీవు నేను మరి మనం కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ, వాడబడుతూ ఉండాలి. అలా ఉండాలంటే మనకేం కావాలి? వాక్య జ్ఞానము అధికంగా కలిగిన వారమై ఉండాలి. సో వాక్య జ్ఞానము మనకి లేనిదే మరి మనం ఆ కార్యాన్ని చేయం. బైబిల్ మన జీవిత యాత్ర మార్గమునకు ఏంటండి? అది రోడ్ మ్యాప్ లాంటిది కదా. పరిశుద్ధంగా జీవించడానికి, క్షేమమైన నీతి మార్గంలో మనం ప్రయాణించడానికి, ఈ లోకమనే పాప అంధకార అరణ్యంలో వాక్యం ఏమై ఉన్నది? వెలుగై భయాలను పోగొట్టేదిగా, దారి చూపేదిగా, గ్రహింపునిచ్చేదిగా, ధైర్యపరిచేదిగా, మనతో తోడై నడుస్తూ ఉన్నదిగా, మన దారిలో ఉన్న అడ్డులను, ఆటంకాలను తొలగించేదిగా, మనం అనేక సార్లు అలసిపోయినప్పుడు, అలసిన వేళల్లో శక్తినిచ్చేదిగా, మరి మనకున్న ఆత్మీయ ఆకలిని, దప్పికకు జీవాహారముగా, జీవజలముగా తృప్తిపరిచేదిగా, దేవుని ఎడల భయభక్తులను నేర్పుతూ, మన విశ్వాసాన్ని పెంచుతూ, సాతాను కుతంత్రములను జయింపచేస్తూ, దేవుని యందు విధేయతను కలుగజేస్తూ, దేవుని యందు స్థిరత్వాన్ని, సంపూర్ణత్వాన్ని, ఆయన స్వరూపాన్ని పొందుటకు గమ్యానికి అనగా పరలోకానికి నడిపించేదే మరి ఈ వాక్యం. ఆ వాక్యమే
ఎవరు? యేసయ్య కదా. అవును. వాక్యములో మనం ఏమవ్వాలి? స్థిరంగా. మరి ఇన్ని మేలులు వాక్యం ద్వారా మనకి ఇన్ని మెలకువలు ఇంకా ఉన్నాయి చాలా కదా. కొన్ని మాత్రం మనం చెప్పుకోగలిగాం. వాక్య జ్ఞానం మనకు అధికంగా కావాలంటే నంబర్ 1 ఏం చేయాలి? చెయ్యాలి ఒకటి. ఏంటది? వాక్య జ్ఞానం మనకు అధికంగా కావాలంటే వాక్యం చదవాలి. హల్లెలూయా. వాక్యం చదవాలి. ఎవరైనా సరే వాక్యంలో అధికంగా జ్ఞానం సంపాదించాలి అంటే వాక్యాన్ని చదువు. ఇప్పుడు వంట చెయ్యాలి అండి. బుక్స్ చదివితే వంట వచ్చేస్తుందా చేయడం? వంట చేసినప్పుడే వంట చేయడం వస్తుంది. ప్రార్థించాలి. ఎలా? ప్రార్థించినప్పుడే ప్రార్థన చేయడం వస్తుంది. అది. వాక్యము చదువుట ద్వారానే మనకి వాక్య జ్ఞానం కూడా మనం పొందుకునే బిడ్డలంగా ఉంటాం. అవును, వాక్యంలో ఉన్నయన్నీ కూడాను మనకి ఎలా తెలుస్తాయి చదవకుండా? చదువుతుంటేనే వాక్యం వెల్లడగుట తోడనే వెలుగు కలుగును. అది బుద్ధి లేని వారికి బుద్ధినిచ్చును అని వాక్యం చెప్తా ఉంది కదా. అవును మరి. ఆ రీతిగా మనము వాక్యాన్ని చదివినప్పుడే ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 18 నుంచి ఏండి త్వరగా చదివేద్దాం కొద్దిగా. అంటే ఆ యొక్క సారాంశం ఏంటి అని ఉంటే కూడా చెప్పొచ్చు కదా. మనం అంతా చదివే బదులు కూడా 17వ అధ్యాయము 18 నుంచి 22 వరకున్న ఆ యొక్క వాక్య భాగం ఏంటంటే, ఒక రాజు తన దేవుడైన యెహోవాకు భయపడి మరి గర్వం లేకుండా గర్వించక దేవుని కట్టడలను అనుసరించి కుడికి గాని ఎడమకు గాని తొలగకుండునట్లు నడవటం నేర్చుకొనున్నట్లు ధర్మశాస్త్రం యొక్క ఒక కాపీ అంట రాజు తన కొరకు వ్రాసి ఉంచుకోవాలి. రాజు సైతము ఏం చేయాలి? నేను రాజుని, నాకెందుకు ఇది అని అంటానికి లేదు. తప్పకుండా ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? ఒక కాపీ ఆయన దగ్గర పెట్టుకోవాలంట. చక్కని మాటలు ఇక్కడ మరి చదివితేనే బాగుంటది అనుకుంటా నేను. 21 నుంచి చదువుతున్నా చివరి వచనాలు. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. హల్లెలూయా. చూశారు కదా. ఎప్పుడు చదవాలి? తాను బ్రతుకు దినములన్నిటను ప్రతిరోజు కూడా నువ్వు ఈ గ్రంథాన్ని ఏం చేయాలి? చదువుచుండవలెను. ఒకసారి చదివి ఆగిపోద్దామా? గ్రంథం ఒకసారి ముగించేసేసి మనం చదివేసాను ఒకసారి అని గప్చుప్ ఉందామా? బ్రతుకు దినములన్నీ కూడా మనం ఏం చేయాలి? ఈ గ్రంథాన్ని చదువుతుండాలి. ఎందుకంట మనం కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా మనల్ని కాపాడేది, దేవుని మార్గంలో నడిపించేది, మనకు గర్వం రాకుండా మన సహోదరుల మీదనే మరి అక్కడ అంత చక్కగా రాశాడు. ఆ మరి ఆ యొక్క ప్రతిని తను రాసి పట్టుకొని దగ్గర ఉంచుకోవాలని మరి రాజుకి మరి చెప్పడం జరుగుతుంది. మరి ప్రజలందరి మాట, యాజకుల మాట, ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే మనం దేవుణ్ణి చేత రక్షించబడ్డామో ఈ లోకంలో శిష్యులంగా ఆయనని దినదినం వెంబడిస్తున్నాము. ప్రతి దినము శిలోమయమన్నాడుగా, ప్రతి దినం తగ్గించుకోమన్నాడుగా. మరి ఆయన రూల్స్ రెగ్యులేషన్స్ ని మనం ఫాలో అవ్వకుండా ఆ ఏది సాధించగలము? ఆయన ఉద్దేశాలు మనం ఎలా నెరవేర్చగలము? కాబట్టే నిర్ణయం తీసుకుంటే ఇక్కడ మన నిర్ణయము వాక్య జ్ఞానంను మనం కలిగి ఉండే బిడ్డలం. ఇంకా మనం సిద్ధపడుతూ ప్రతిరోజు కూడా ఏం చేయాలి? బ్రతుకు దినములన్నిటను మరి ఆ గ్రంథాన్ని మనము చదువుచుండవలెను. మనం కూడా ప్రతిరోజు తప్పకుండా ప్రతి దినము చదువుతున్నామా?
ప్రశ్న వేసుకోవాలి మనం అందరం కూడా. లేక టైం లేదంటామా, బిజీ అంటామా, డ్యూటీ అంటామా, రొటీన్ వర్క్ అంటామా, ఏదంటాము? మరి దావీదేమంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అట్టి ధన్యత నీకు నాకు కావాలి. కాబట్టే మరి దివారాత్రాలు కూడా ధ్యానించడం, వాక్యాన్ని కంఠస్థం చేయడం. మరి పౌలు వాక్య జ్ఞానంతో బలపడిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఈయనే క్రీస్తు అని రుజువుపరిచాడు. ఈ కాలంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఏంటి మీ దేవుడి గొప్పతనం ఏంటి? ఎందుకు మీరు అలా ప్రకటిస్తున్నారు అని అంటే చెప్పడానికి మనము మరి వాక్యంలో నుంచే చెప్పాలి, రుజువుపరచాలి ఆయనే నిజమైన దేవుడని. మరి అలాంటి మరి ధైర్యం కావాలి అంటే మన వాక్యంలో ఎదగాలి, చదవాలి. ఇక్కడ ఇంకొక మాట, అపోస్తుల కార్యం 18:24లో ఒక అతను ఉన్నాడు. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అని యూదుడు, విద్వాంసుడును, లేఖనముల యందు ప్రవీణుడును అని వ్రాయబడి ఉందండి. విద్వాంసుడట. ఏం లేఖనముల యందు ప్రవీణుడు. ఎంత గొప్ప మాట! నిజంగా అంతటి వ్యక్తిని ఆ పేరు పెట్టి కూడా అక్కడ మరి బైబిల్లో మెన్షన్ చేయబడింది. అలాగే ఎజ్రా 7:6 ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి ఆయన మరి బోధించాడు ప్రజలను. ఆయన బోధిస్తూ చదువుతుంటేనే జనాలందరూ నిలబడి మరి తమ హృదయాలను మార్చుకున్నారు, డిసిషన్స్ తీసుకున్నారు, అక్కడ నిర్ణయం చేసుకున్నారు. పాత జీవితంలో ఉండం ఇంకా, అవును మేము చేసిన పొరపాట్లు పాపాలు అన్ని ఒప్పుకున్నారు. చూశారు కదా, మరి బోధించినప్పుడే హృదయంలో ఆ మార్పు అనేది ప్రజలకు వచ్చింది అక్కడ. కాబట్టి ఇంకపోతే యేసయ్య గారు బాల్యము నుండే 12వ ఏట నుండేనంట. మరి అవును, ఆయన దేవాలయానికి పస్కా పండుగ తల్లిదండ్రులతో వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళతో తిరిగి రాలేదు. పండగ సంబరంలో ఏమీ మర్చిపోలేదు. దేవుని యొక్క పనుల మీద ఉన్నాడు. తండ్రి పనుల మీద నేను ఉండాలి కదా అన్నాడు. చూసారా మాట. అట్లాగే ఆయన చిన్నతనం నుండే బోధకుల దగ్గర 3 రోజులు కూర్చొని వాళ్ళని ప్రశ్నలు అడిగి, వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్తూ వాళ్ళని ఆశ్చర్యచకితుల్ని చేశాడు. ఈ తల్లిదండ్రులు అటు ఇటు తిరిగి మళ్ళీ మందిరానికి వచ్చి చూసి అప్పుడు ఆశ్చర్యపోయారు. యేసు జ్ఞానంతో నిండుకొన్న వాడై ఎదుగుతూ బలం పొందెను అని మనం చదువుతాం కదా. లూకా సువార్త 2:40-52 ఈ మాటలు. మరి నిజంగా ఇట్లాగా మనము మరి వాక్యంలో ఎదిగే బిడ్డలంగా ఉండాలి. అంతేనా? మన పిల్లలకు కూడా బోధించే వారంగా ఉండాలి. పిల్లల్ని నడిపించే వాళ్ళంగా కూడా మనం ఉండే బిడ్డలంగా ఉండాలి. అధికంగా మనం చదువుతూ రెండవ పాయింట్కి వస్తే వాక్యమును అనుసరించి నడుచుకునే బిడ్డలంగా ఉండాలి. మొదటిదిగా చదవాలి. చదివిన దానిని బట్టి వాక్యానుసారంగా మనం నడుచుకునే వారంగా కూడా ఉండాలి అంటున్నాడు. ఇదే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 46-47 వచనాలు చదువుతున్నానండి. 32, 46, 47 ఇక్కడ మోషే మాటలు. మరలా వారితో ఇట్లా నేను ఏమన్నాడు? మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులలో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. జీవమే, అంతేనా? మరియు మీరు స్వాధీనపరుచుకున్నటకు యోర్దాను దాటబోచున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగు. స్తోత్రం. చూడండి, వాక్యం ద్వారా మరి
వాక్యాన్ని బట్టి మనం దీర్ఘాయుష్మంతులం కూడా అవడానికి. అదెందుకంటే జీవము, వాక్యము జీవము కలిగిన వాక్యం, స్వస్థపరిచే వాక్యం, నడిపించే వాక్యం, కృంగితే లేవనెత్తే వాక్యం. మామూలు కాదు కదా వాక్యం. మరి అందుకే యాకోబు గారు ఏమంటున్నాడు, మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 22, 23 వచనాల్లో చూస్తే, వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే అద్దములో తన ముఖము చూసుకొని అవతలికి వెళ్ళి తానెట్టివాడో మర్చిపోయేవాడు. కేవలం విన్న వాక్యాన్ని మనం హృదయంలో పదిలపరుచుకొని ఆ ప్రకారంగా నడుచుకుంటున్నామా? ప్రతి విషయంలో కూడా ప్రశ్న. యేసయ్య ఏమంటున్నాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. అక్కడికి తేలిపోతుంది. వాక్యమును మనము అంగీకరిస్తే చాలదు, మళ్ళీ వాటిని ఆ ప్రకారంగా గైకొనినప్పుడే ఆజ్ఞలు ఉంటాయి ఆయన చెప్పినవి. మరి ఈ 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా చేసేసాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని. మొదటిగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఎప్పుడు ప్రేమిస్తున్నామని తెలుస్తుంది అంటున్నాడు, వాక్యాన్ని గాయకొనినప్పుడే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమించువాడు అని. యోహాను అధ్యాయం, యోహాను సువార్త 14, 21, 15, 10 ఈ 2 వాక్యాల్లో కూడా మరి ఈ మాటలు మనము యేసయ్య ద్వారా వింటున్నాం. మరి మూడవదిగా మనము మొదటిగా వాక్యాన్ని అధికం కావాలంటే చదవాలి. రెండోది వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారంగాను. మూడవదిగా ఇప్పుడు వాక్యమును మనం ఏం చేస్తాం? ప్రకటించే వారంగా. ఇర్మియా 26, ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము చూడండి, 26 2వ వచనం చదువుతున్నానండి. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిరావరణంలో నిలిచి నేను నీకాజ్ఞాపించు మాటలన్నిటిని యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు. ఏదైతే దేవుడు బయలుపరుస్తున్నాడో, ఏ వాక్యమైతే దేవుడు అనుగ్రహిస్తున్నాడో, మరి అది మనం ఏం చేయాలని అంటున్నాడంటే, మరి మందిరంలోకి వచ్చే వాళ్ళందరికి కూడాను ఆరాధించడానికేగా వచ్చేది దేవుని దగ్గరికి. అవును, అప్పుడు ఈ మాటలన్నీ ప్రకటించాలి. ఆ మాటలన్నీ ఉన్నాయి, కాస్త చదివితే మరి ఏవే మాటలైతే దేవుడు చెప్తున్నాడో మరి మనం ఎలా నడుచుకోవాలని, వాళ్ళు దుర్మార్గం నుంచి విడుదల పొందడానికి, వారు చేసే పాపాల నుంచి దేవుని తట్టు తిరగడానికి, ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకునుడని పెందలకడ లేచి పంపుచున్న సేవకులు ప్రవక్తల మాటలు అంగీకరించాలని ఆ మాటలన్నీ వినిపిస్తున్నాడు, వినిపించాలి. తర్వాత వాళ్ళు అంగీకరిస్తున్నారా లేదు, మరి అది దేవుడు చూస్తాడు. కానీ బాధ్యతగా చెప్పాల్సింది మాత్రం ప్రకటింపవలెను, జనులకందరికీ ప్రకటింపవలెనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తరువాత ఇంకా అక్కడ రియాక్షన్ వేరుగా ఉంది. నువ్వు ఇలా చెప్తావా మాకు అని చెప్పి ఆ ఇర్మియానే చంపడానికి జనులు, యాజకులు అందరూ కూడా మీద పడ్డారు. సో మరి చెప్పే బాధ్యత మట్టుకైతే కంపల్సరీ వాక్యమును ప్రకటించాలి. దేవుడు ఏదైతే వాక్యం ఇచ్చినాడో ఆ వాక్యాన్ని ప్రకటించా వెనక పడకూడదు.
యెషయా గ్రంథము 8వ అధ్యాయము. యెషయా గ్రంథము 8వ అధ్యాయంలో చూస్తే 8:16 వచనం. ఇదిగో నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను 16వ వచనం. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము. చూశారు కదా, ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము అంటున్నాడు. ఏ బోధ అది అంటే మనం కొంచెం కిందకు వస్తే అక్కడే చూస్తాము. 21, 22 వచనాల్లో చూద్దాము. 20 నుంచి కూడా ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. 20వ వచనం చదువుతున్నా. ఈ వాక్య ప్రకారము వారు బోధించిన ఎడల వారికి బోధించని ఎడల ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. దేవుడిచ్చిన వాక్యం బోధించకుండా ఉంటే కూడా బోధించక వెనక తీస్తే ఏమవుతుంది? అక్కడ అరుణోదయం కలగదు, వాళ్ళకి సూర్యుడు లేడు అన్నమాట, చీకటే. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారము చేయుదురు. ఆకలిగొనుచు వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూతురు. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సాహమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారంలోనికి తోలివేయబడదరు. ఈ మాటలు మనం చూస్తే పౌలు అంటాడు కదా, నేను సిలువను గూర్చిన వార్త నేను చెప్పకపోతే నాకే శ్రమ అని, ప్రకటించని ఎడల నాకు శ్రమ అన్నాడు. అట్లాగే ఇంకా కరెక్ట్ గా మరి ఇక్కడ కూడా మరి మనం వాక్యాన్ని మరి ప్రకటించేటప్పుడు కూడాను చాలా జాగ్రత్తగా మరి మనం ప్రకటించి మరి ఆ బోధను ఒకవేళ ప్రకటించకపోతే కూడా ఏం జరిగేది? బాధలు, వేదనలు, అంధకారం అన్నట్టు. అంతేకాదు మరి మలాకీలు గ్రంథంలో కూడా చూస్తే 2వ అధ్యాయం 7వ వచనంలో యాజకులు అంటే పాస్టర్స్, లీడర్స్, వారు సైన్యములకు అధిపతియగు యెహోవాకు ఏంటంట దూతలు. వారు జ్ఞానమును బట్టి వాక్యమును బోధింపవలెను అని మరి అక్కడ వ్రాయబడింది. నిజంగానే మరి దేవుని యొక్క జ్ఞానమును బట్టి, ఆయనే జ్ఞానం, యేసయ్యే జ్ఞానం అన్నాడు కదా, మనకు తెలుసు. ఆయనే వాక్యము, ఆయనే జ్ఞానము. మరి ఆయనను మనం ఏం చేయాలి? ప్రకటించాలి. ఆయనని మనం ప్రకటించడం కేవలం నోటితో ప్రకటించడమేనా? మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా మరి ఆయనను ప్రకటించే వారంగా ఉండాలి. అప్పుడే మరి ఎదుటి వ్యక్తులు దేవుని వైపునకు తిప్పబడటానికి, శిష్యులుగా చేయబడటానికి, మరి మనము రక్షింపబడిన యొక్క ఆ దేవుని ఉద్దేశాన్ని మనం తీసుకునే ఈ నిర్ణయం బట్టే అక్కడ కార్యాన్ని దేవుడు మన ద్వారా పరిశుద్ధాత్ముడు జరిగిస్తా ఉంటాడు. అక్కడ మరి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏం చేయాలండి? బాల్యం నుండే వాక్యాన్ని కంఠస్థం చేయించాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక ఉదాహరణగా తిమోతి గారు ఉన్నారు కదా, మరి ఆయన బాల్యమందే తన తల్లి ద్వారా, అమ్మమ్మ ద్వారా వాక్యాన్ని నేర్చుకున్నాడు. వాక్యమును ఎరిగిన వాడుగా ఆయన్ని గుర్తించారు. పౌలు గారు గుర్తించారు, జనాలు గుర్తించారు. అవును. సో ఆ రీతిగానే మరి ప్రతి తల్లిదండ్రులు కూడాను తమ యొక్క పిల్లలకు మరి వాక్యాన్ని తాము ఎరిగిన బిడ్డలుగా ఉండాలి, తాము అనుసరిస్తూ ఉండాలి. మరి ఈ కాలంలో ఉన్నాము మనము, ఎంతగా మనం వాక్యానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాము, లోకానికి ఇస్తున్నామా? ఇంకా అదర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి కదండి.
ఇంకా మరి ఒక్కొక్క వాని పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమంటే జనరేషన్ అండి మారిపోయిందండి. పిల్లలండి మరి పెద్దలు వాళ్ళ మాట వింటలేదండి అనేస్తున్నాం తేలిగ్గానే. ఎన్ని జనరేషన్స్ పోయినాయండి బైబిల్ వచ్చిన దగ్గర నుంచి. వాక్యంలో మార్పు లేదు. రూల్స్ రెగ్యులేషన్స్ కి మార్పు లేదు. మనం ఆ మార్గంలోనే నడవాలి. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే వాక్యమే జీవం కలిగింది. నిజంగా మరి దావీదు రాజు చూస్తే ఆయన రాజుగా ఆయనకి ఎన్ని బాధ్యతలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి. మరి ఆయనకి పనులున్నాయి, బాధ్యతలున్నాయి, కుటుంబాలున్నాయి. ఒక భార్య కాదు, చాలా మంది భార్యలు ఉన్నారు, పిల్లలు. ఆ ఇవన్నీ రొటీన్ గా ఆయనకు ఉంటున్నప్పటికీ కూడా మళ్ళీ ఆ ప్లస్ అన్నిటికంటే ముఖ్యమల్ల ఎప్పుడు యుద్ధాలు బోల్డని యుద్ధాలు చేస్తున్నాడు దావీదు గారు. వీటన్నిటి మధ్యలో కూడా మరి ఆయన వాక్యాన్ని ఎంతగా ప్రేమించి ఎంతగా ధ్యానించుతున్నాడో ఆయన చేయటమే కాదు, మరి ఆయన వెంటనే మళ్ళీ అక్కడ ఎదుర్కొన్న వ్యక్తులకి ఇలా చేయండి అంటాడు. నా ప్రాణమా అని ప్రాణానికి చెప్పుకుంటాడు. ఎందుకు కృంగిపోతున్నావు అని అడుగుతుంటాడు. నిజంగా ఎంత ఆశ దావీదికి దేవుని యొక్క మందిరం పట్ల అయితేనేమి, దేవుని యొక్క వాక్యం పట్ల, ధర్మశాస్త్రం పట్ల, రూల్స్ రెగ్యులేషన్స్ పట్ల. మరి అది 119వ కీర్తనని మనం ఒక్కసారి ధ్యానించుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. మరి ఇప్పుడు అవన్నీ చెప్పలేము, కానీ చాలా చాలా మరి మాటలు ఆ ఒక్క అధ్యాయంలోనే మనము చూడగలుగుతాం కదా. 119 కీర్తనలో వాక్యం ఎలాంటిది అని, నెమ్మది కలిగించేదిగా, బ్రతికించేదిగా, తొట్టిల్లకుండా కాపాడేదిగా వచనాలు ఉన్నాయి అక్కడ. జీవితమును స్థిరపరిచేదిగా, సత్యమును తెలిపేదిగా, తెలివి లేని వారికి తెలివినిచ్చేదిగా, మరి దేవుని యందు భయమును కలిగించేదిగా, మన నడతను శుద్ధి చేసేదిగా, మన త్రోవలకు వెలుగై నడిపిస్తుంది, మనకు సంతోషాన్ని, మన పాదాలకు దీపంగా, అబ్బో మనకి జ్ఞానాన్ని కలుగజేసేదిగా, తేనె కంటే తీపిగా. ఎన్ని మాటలు నిజంగా మరి వాక్యంలో చదువుతుంటే పరిశుద్ధాత్ముడు మనం చదవాలి, వాటిని అనుసరించాలి, బోధించుకుంటా. మరి అప్పుడే మనకి శక్తిని పొందుకుంటూ మరి ఈ జ్ఞానాన్ని అధికం చేసుకుంటూ మనం ముందుకు సాగడానికి మన చేతిలో బైబిల్ని దేవుడు అనుగ్రహించాడు. అంతేకాదు మనం ఏ పని చెయ్యాలా, ఇది తప్ప రైటా, ఇది చెయ్యాలా వద్దా, ఇవి ఏ త్రోవలో మనం నడవాలో, లేదా త్రోవ తప్పిపోతున్నామా, శోధనలో జయించడం ఎలాగా, ఆ, కృంగి కృంగుదలలో జయించడం ఎలాగా, ఆరాధించేది ఎలాగా, భయభక్తులతో జీవించేది ఎలాగా, ఒకటి కాదు మరి ప్రతిదీ కూడా మనం వాక్యం ద్వారా మాత్రమే మనం నేర్చుకోగలుగుతాం. చదవందే, మరి జ్ఞాపకం పెట్టుకుందే, అవి అనుసరించిందే మనం ఏ పాటి పరిశుద్ధులం అవుతాం, ఎలాగ ఇతరులకు మనం ఒక మాట చెప్పగలుగుతాం, దేవుని యొక్క ఉద్దేశం మనలో ఎలా నెరవేర్చబడుతుంది. మనం ఇట్టి మంచి నిర్ణయమును మనం తీసుకున్నప్పుడే. సో వాక్యానికి మనం బాగా మరి ఆ యొక్క ఇంపార్టెన్స్ ని మనం ఇచ్చి మనం చదివినప్పుడు, మరి వాక్యం చదువుకుంటా పోవాల్సిందే. నీకు అర్థమైనా కాకపోయినా అర్థం చేపిస్తాడు. ఒక్కొక్కసారి ఇది చదివింది ఇన్నిసార్లు చదివినా నాకు ఇది కొత్తగా ఉంది ఈ రోజు అని అనుకుంటాం. ఒక్కొక్కసారి అలాగే చూపిస్తాడు దేవుడు వాక్యాన్ని. మరి వాక్యాన్ని చదువుతూ వచ్చాను నేను కూడా. 2002 నుంచి రెగ్యులర్ గా నేను బైబిల్లో రాసుకుంటూ వచ్చానండి. అంటే చదివి ముగించడం, ఏ డేట్న స్టార్ట్ చేస్తున్నా, ఏ డేట్న ముగిస్తున్నాననేది. సో ఈ రోజు వరకు 31 సార్లు మరి ముగించాను చదవడం. 32వ సారి చదివేదిలా ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. సో మరి ఇప్పుడు ప్రశ్న వేసుకుందాము, ఒక్కొక్కళ్ళు ఎన్నిసార్లు మరి వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని చదివాము కంప్లీట్ గా అనేది ఒకసారి ప్రశ్న వేసుకోవాలి.
అలా చూసి చూసి చదువుతుంటే మనకి దేవుళ్ళో మనం కొంచెం స్థిరపడడానికి, సాతాను జయించడానికి, ఇది మా తప్ప రైటా గ్రహించడానికి, మనకు వెలుగుగా మన బుద్ధిని పెంచడానికి, వీటన్నిటికీ కూడా మరి వాక్యాన్ని దేవుడు మన చేతిలో పెట్టినప్పుడు ఈ అవకాశాన్ని ఎందుకని కోల్పోవాలి? అవకాశాన్ని వినియోగించుకొని మనం కూడా దేవుని యొక్క ఉద్దేశాలను మన ఎడల ఆయన నెరవేర్చడానికి మనం తీసుకునే నిర్ణయాలు. సో ఈ రోజున మన నిర్ణయము వాక్యం పట్ల, వాక్యాన్ని బాగా జ్ఞానంతో ఎక్కువగా అభివృద్ధి చేసుకుంటూ శిష్యులనుగా మనం శిష్యులమయ్యి ఇతరులను కూడా శిష్యులను చేయడానికి ప్రభు ఇచ్చిన ఆ హోంవర్క్ ని మరి మన జీవితాల్లో నెరవేర్చబడడానికి పరిశుద్ధాత్మ దేవునికి మనమందరం కూడా సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యమై ఉన్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. ఆ వాక్యమే ఈ లోకానికి మానవుడిగా నీవు జన్మించి మా మధ్య నివసించిన దేవుడవు. తండ్రిని ప్రత్యక్షపరిచావు, నిన్ను నీవు తగ్గించుకున్నావు. మానవుడిగా మేమెలా ఈ లోకంలో జీవించాలో నువ్వు జీవించి మాకు చూపించావు అయ్యా. శిష్యులను తయారు చేసావు నాయన. వారి ద్వారా లోకమంతటిని తల్లక్రిందులు చేసేవారిగా నువ్వు వారిని సిద్ధపరిచావు నాయన. నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున ఆ శిష్యుల లైన్లో ప్రభువా మేము కూడా ఉన్నాము తండ్రి. మాకు కూడా ఇదే ఆజ్ఞను మీరు ఇస్తున్నారు. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అన్న ఆ మాటకు ప్రభువా నీ ఉద్దేశమును మా జీవితంలో నెరవేర్చబడటానికి మేము మంచి నిర్ణయము తీసుకుని, అయా మరి నిర్ణయం తీసుకుంటేనే చాలదు కానీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ, చదువుతూ, అనుసరిస్తూ, ప్రకటిస్తూ మేము వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవ నీవు మాకు సహాయం చేస్తున్నందుకే మమ్మల్ని మేము నీ ఉదయకాలమున నీకు సమర్పించుకుంటూ, నీ ఆశీర్వాదమునకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ, నీ నామాన్ని ఘనపరిచే వారముగా మేము ఉండడానికి నీ శక్తితో మమ్మల్ని నింపుతున్న దేవానికే వందనాలు చెల్లిస్తూ, ప్రియ కుమార్తెలందరినీ నన్ను మమ్ములను నీ ఆశీర్వాదానికి అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.